ఫ్రైడే ఒక్కరోజు దీపారాధన చేసేసరికి నాకు ఎంత ఆలస్యం అయిపోతుందని పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించి అప్పుడైతే దీపారాధన చేస్తాను. రోజు చేసుకునే వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుందండి. మీకు ఒకటి తెలుసా, ఎప్పుడు దీపారాధన చేసినా క్విక్గా దీపం కొండెక్కిపోతుందండి. కానీ ఈ రోజు దేవుడి దగ్గర పెట్టిన దీపం చాలా సేపు అలాగే ఉన్నది. నేను ఈ బ్రాస్ దీపాలు అయితే తీసుకున్నానండి. ఇది క్లీన్ చేసుకోవడము ఈజీగా ఉంది, దీపం పెట్టడం కూడా ఈజీగా ఉంది. అలాగే దీపం కొండెక్కిపోకుండా ఎక్కువసేపు కూడా ఉందండి. అలాగే పూల తొట్టు కూడా తీసుకున్నాను. దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడం కోసం బ్రాస్ ప్లేట్ అలాగే సిల్వర్ ఫ్రేమ్ ఒకటి అమ్మవారిది తీసుకున్నానండి. సరే గానీ ఇవన్నీ ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదా. ఇవన్నీ నేను వినాయక రిటర్న్ గిఫ్ట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి. రిటర్న్ గిఫ్ట్ విషయంలో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కావాలి అంటే వినాయక రిటర్న్ గిఫ్ట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ని ఖచ్చితంగా విజిట్ చేయాలండి. వేరే దగ్గర గృహప్రవేశానికి, శ్రీమంతానికి, మెచ్యూర్ ఫంక్షన్ కి కావాల్సిన జూట్ బ్యాగ్స్, ఆర్గాన్జా, పొట్లీ బ్యాగ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. పసుపు, కుంకుమ కూడా డిఫరెంట్ పాకెట్స్ లో అయితే అవైలబుల్ గా ఉందండి. ఇంకా పిల్లలకి కావాల్సిన వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. నేను మీకు చూపిస్తున్నవి చాలా తక్కువ గిఫ్ట్లు అండి. వీళ్ళ పేజ్ ని కనుక మీరు విజిట్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్ మీకు కనిపిస్తాయి. ఈ బాక్సెస్ అయితే నేను షాను మను కోసం తీసుకున్నానండి. ఇవి మీనాకారి బాక్సెస్ అనమాట. ఎంత బాగున్నాయో కదండి. రీసెంట్ టైంలో టీన్ బాక్సెస్ అయితే బాగా పాపులర్ అయ్యాయి కదండి. బర్త్డే ఫంక్షన్స్ కి ఇలాగ పిల్లలకి చాక్లెట్లు పెట్టిస్తే వాళ్ళు భలే హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ జార్స్ చూసారండి ఎంత బాగున్నాయని. ఇవి పీచ్ వాయి జార్స్ అండి. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చారంటే ఇంటికి వచ్చిన వాళ్ళు భలే హ్యాపీ ఫీల్ అయిపోతారు. వీళ్ళ దగ్గర ఇవే కాకుండా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయండి. అలాగే మీకు రిటర్న్ గిఫ్ట్ లో ఏదైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా వీళ్ళు చేస్తారండి. స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చి పేజ్ ట్యాగ్ చేసా చూడండి.